ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టడంపై గులాబీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. అడ్డగోలుగా 6 గ్యారెంటీలు ఇచ్చి వాటిని ఎగ్గొట్టేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మండిపడ్డారు. తెలంగాణలో ప్రజా పాలన కాదు పోలీసు పాలన కొనసాగుతోందన్నారు. రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటున్న కోరకంటి చందర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మద్దతు కూడా నిరసన చేపడం జరిగింది. వీరంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా నినాదాలు ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అక్రమ కేసులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా అక్రమ కేసులు బనాయించడం పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కన్నరేస్తున్నటువంటి పరిస్థితి. 420 హామీలు అమలు కాలేదు. అలాగే 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం పట్ల కూడా కాకుండా కావాలని ఒక కుట్రపూరితంగా కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ప్రధాన చౌరస్తా ఇక్కడ బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మద్దతు కూడా నిరసన చేపడం జరిగింది. వీరంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా నినాదాలు ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అక్రమ కేసులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా అక్రమ కేసులు బనాయించడం పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కన్నరేస్తున్నటువంటి పరిస్థితి. 420 హామీలు అమలు కాలేదు. అలాగే 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం పట్ల కూడా కాకుండా కావాలని ఒక కుట్రపూరితంగా కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు కోరకంటి చంద్ర గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది? అక్రమ కేసులను మనం ఎట్లా చూడొచ్చు? రాష్ట్రంలో అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మీరు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా ప్రజలు ఏమనుకుంటారు? ఈ యొక్క కాంగ్రెస్ వైఖరిని ఏమనుకుంటున్నారు? సంవత్సర కాలం గడిచింది ఈ యొక్క కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన అని చెప్పేసి ఈ యొక్క ఓట్లు అడిగేటప్పుడు అనేక హామీలు ఇచ్చి సంవత్సరం గడిచినా కూడా ఇప్పటికీ ఏ ఒక్కటి కూడా హామీ అమలు చేయనటువంటి ఈ పరిస్థితులలో ప్రజలు ఇలా ప్రశ్నించడానికి ఇలా నిలబడి ప్రశ్నిస్తుంటే, నాయకులు ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద అక్రమ కేసులను బనాయిస్తూ ప్రజాపాలన కాదు, ఇది పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు లగచర్లలో అక్కడి భూమి పుత్రులు మా భూమి మాకు కావాలి అని పోరాటం చేస్తుంటే వాళ్లకు అండగా కేటీఆర్ గారు నిలబడి వాళ్ళ భూములను వాళ్ళకే ఇవ్వాలి అని వాళ్ళ పక్షాన నిలబడితే ఆ రైతుల మీద కేసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఆరోగ్యం మంచి లేకపోతే కూడా బేడీలు వేసుకొని దవాఖానా తీసుకుపోతుంటే కేటీఆర్ గారు ప్రశ్నిస్తే ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామని మోసం చేస్తుంటే అవి ఇవ్వాలని ప్రశ్నిస్తే ఆ కుటుంబాలు రోడ్డు మీద ధర్నాలు చేస్తే వాళ్లకు మద్దతు ప్రకటిస్తే ఇలా కేటీఆర్ అన్న మీద అక్రమ కేసులను మరి ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతును నొక్కితే ఈ యొక్క మా పరిపాలన మేము ఇష్టరాజ్యంగా పరిపాలన చేసుకోవచ్చని ఇలా కేటీఆర్ అన్న మీద అక్రమ కేసు. కేటీఆర్ అన్న ఒక దూరదృష్టి కొద్దీ ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని, ఈ యొక్క హైదరాబాదును ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసం ఈ కార్ రేసును ప్రపంచమంతా మన రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా, ప్రపంచమంతా కూడా ఎక్కడా కూడా నిర్వహించినటువంటి విధంగా గొప్పగా మన దేశంలో మన రాష్ట్రంలో నిర్వహణ చేస్తే వీళ్ళు ఆ యొక్క నిర్వహణను, ఆ రేసులను కంటిన్యూ చేయకపోగా వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులను ఎగ్గొట్టి ఆ పేరు నిర్వహణ చేస్తే కేటీఆర్కు ఏడ పేరు వస్తుందో అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన కొద్దీ వాళ్లకు ఇచ్చినటువంటి అగ్రిమెంటు రద్దు చేసుకొని ఆ పైసలు ఇచ్చినటువంటి వాటిని తప్పుడు ఇచ్చిరని ఒక దుర్మార్గమైనటువంటి కుట్రతోని అక్రమ కేసు బనాయించి ఇలా జైల్లో పెట్టడానికి మోడీతోని మాట్లాడి ఇలా బీఆర్ఎస్ పార్టీని ఈ ప్రాంతంలో
నామరూపాలు లేకుండా చేయాలంటే కేటీఆర్ను బదనాం చేసి జైల్లో పెడితే అయిపోతుందని ఒక కుట్రపూరితంగా బీజేపీ కాంగ్రెస్ కుట్రలు చేసి ఇలా అక్రమ కేసు బనాయిస్తూ ఉన్నారు. ఇది మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు కోరకాని చంద్ర గారు చెప్తున్నటువంటి మొత్తంగా కేటీఆర్ పైన వేసినటువంటి అక్రమ కేసులు అన్నీ కూడా ఎత్తి వేసేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలకు నాయకులు కార్యకర్తలకు ఎవరికి కూడా కేసులు కొత్త ఏమీ కాదు. ఉద్యమ కాలంలో అనేక వందలాది కేసులు ఉన్నాయి. ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నం ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుందంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి కుట్రపూరితంగా కేసులు పెట్టడం దారుణం అంటూ కూడా ప్రజానికం అంతా కూడా రాష్ట్ర ప్రజానికం అంతా కూడా అన్నీ గమనిస్తుంది. సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన అంటున్నారు పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, గోదావరి కన్నుండి.